ముందుగా తండ్రి అయిన దేవునికి వందనాలు, మరొకసారి దైవజనులకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం నేర్చుకోయే అంశం నేర్చుకుంటే ధన్యులమే. అంశం బాగా గుర్తుపెట్టుకోండి, నేర్చుకుంటే ధన్యులమే. ఏం నేర్చుకుంటే ధన్యులము ఈరోజు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 10వ వచనం. దేవునికి భయపడడం ఎలా నేర్చుకోవాలి, దేవునికి భయపడడం ఎలా నేర్చుకోవాలని ఈ వచనం ద్వారా మనం నేర్చుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 10వ వచనం. నీవు హోరేబులో నీ తండ్రి అయిన దేవుడు సన్నిధి నిలిచి ఉండగా దేవుడు నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. నేను దేవునికి ఎలా భయపడాలండి? భయపడటం నేర్చుకోవాలి. ఎందుకంటే నేటి క్రైస్తవ్యంలో అసలు దేవుని భయం లేకుండానే నేటి క్రైస్తవ్యం ఉన్నదండి. ఎందుకంటే అసలు దేవుడికి రక్షణ భాగ్యం తీసుకుంటున్నారు తప్ప క్రియలన్నీ కూడా అన్ని జనులతో సమానంగానే చేస్తున్నారు. అసలు దేవుని భయం కలిగి ఉన్నదా క్రైస్తవుడైనా? మరి దేవుని భయం లేదు కాబట్టినే ఈ లోకంలో ఎలా ఉంటున్నారంటే, వాళ్ళని చూస్తుంటే నిజంగా దేవుని నామానికి అవమానకరం తెచ్చి ఫస్ట్ ఎవరన్నా ఉన్నారంటే అది క్రైస్తవులే. ఎంతో మందిని చూస్తున్నామండి, అసలు దేవుని భయం ఉండదు వాడికి. దేవుని వాక్యం ద్వారా మనం భయపడుతుండాలి. ఇప్పుడు అనుక్షణం కూడా మనం భయపడిపోతుండాలి దేవుని వాక్యానికి. ఒక చూడండి, చిన్నపిల్లలు ఒక పోలీసు వాళ్ళు చూసినప్పుడు, చిన్నప్పుడు పోలీసులను చూస్తే చాలా భయం వేసేది మనకి. లోకంలోని పోలీసులు చూసినా, ఒక మాస్టర్ని చూసినా, ఒక చిన్నప్పుడు చాలా గట్టి కొట్టేవారు మాస్టర్లు, ఎవరు కొట్టలేదు. కానీ అలాంటి మాస్టర్ చూసినప్పుడు కూడా భయపడిపోయేవారు. లోకంలో ఉన్న మాస్టర్లకి పోలీసు అధికారులకి భయపడుతున్నాడు, కానీ నిన్ను పుట్టించిన దేవాని దేవునికి ఎలా భయపడి ఉండాలనేది ఎవరు కూడా నేర్చుకుంటలేదండి. నేర్చుకుంటేనే ధన్యులం అంటే నేర్చుకుంటేనే ధన్యులమే. మరి నేర్చుకోకపోతే ఏమవుతాం? కంపల్సరిగా దేవునికి ఎప్పుడు కూడా మనం భయపడుతూ బ్రతకాలండి. ఎవరు భయపడతాడండి అసలు ఈ రోజుల్లో? దేవునికి ఎవరైనా భయపడుతున్నారా? అసలు నేడు క్రైస్తవం దేవునికి అసలు భయపడలేదండి. దేవునికి భయపడాలండి. మనం నిజంగా చర్చిలకు వస్తున్నారు దైవజనులు ఎంతో కష్టపడి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వాళ్ళ సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టి రీల్స్ ఇలాగెలా తిరిగేస్తూ ఉంటారు. ఎన్నో చోట్ల మేము చూస్తూ ఉంటాం ఇలాంటివి. అలాగే పక్కవారితో అలా గొరుగుతూ ఇలా గోగుతూ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. మరి దేవుని భయం ఉన్నదని దేవుని మందిరంలోకి నేర్చుకుని మనమే తల్లిదండ్రులుగా మనం నేర్చుకుని పిల్లలకు కూడా నేర్పించమన్నాడు భయాన్ని, దేవుని భయాన్ని. దేవుని వాక్యం మనకి ఈరోజు బోధిస్తుంది. ఎవరు నేర్పిస్తున్నారండి? నీవే భయపడతలేదు దేవునికి, ఇంకా పిల్లలకి దేవుని భయం గురించి ఎక్కడ నేర్పిస్తున్నావు? ఎవరన్నా చూసే కదా నేర్చుకుని. తల్లిదండ్రులు పిల్లల మనం చూసే కదా నేర్చుకుంటారు. మనం బాగోకుండా దేవునిలో మనం భయపడకుండా ఉంటే మన పిల్లలు భయపడతారండి దేవునికి. మా అమ్మ నాన్న భయపడతారు, మా అమ్మ నాన్న సినిమాలు చూస్తారు, మా అమ్మ నాన్న రీల్స్ చూస్తారు, మా అమ్మ నాన్న అందంగా సీరియల్స్ చూస్తారు. నేను చూస్తాకేంటి? నేను ఫ్రీ ఫైర్ ఆగకూడదా? ఈ మధ్య ఫ్రీ ఫైర్ గేమ్ బాగా పాపులర్ అయిపోయింది. వాళ్ళని ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా ఫ్రీ ఫైర్ గేమే, సెల్ ఫోన్తోనే ఉంటున్నారు. దేవుని భయం కలిగి ఉంటున్నారు. క్రైస్తవులే వాడుతున్నారు. నేను ఎంతో మంది ఇంటికి వైద్యం చేస్తాకి వెళ్తున్నా, చాలా చోట్ల నైట్ 5 అందరూ కూడా గుంపు కూరుకుని ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు. మరి క్రైస్తవులే. మరి దేవుని భయం కలిగి ఉంటున్నారా? ఎవ్వరు కూడా దేవుని భయం కలిగి ఉండలేదండి. మనం దేవుని భయం కలిగి ఉంటే తల్లిదండ్రులుగా ముందు మన పిల్లలకు కూడా దేవుని భయం ఏంటో మనం నేర్పించగలుగుతాం. అలాగే ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం
ఒకటో వచ్చిన చూద్దాం. మోషే ఇశ్రాయేలు అందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలు వాళ్ళారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి. ఎవరు అనుసరిస్తున్నారండి? అసలు నేర్చుకుని వాటిని అనుసరించి నడమంటున్నారు ఈ వాక్యం. మనకి ఎవరు అనుసరిస్తున్నారండి నేడు క్రైస్తవ్యంలో? ఆదివారం ఆరాధన మానకూడదు అని వాక్యం చెప్తుంది. ముందు దైవజనుల మాట పక్కన పెట్టండి. వాక్యం చెప్తుందా లేదండి? నీ ఇంట్లో పనివాడు కూడా మొత్తం, నీ ఇంట్లో దాసి మొత్తం ఎన్ని రకాలుగా మనం చదువుకుంటున్నామండి. అన్ని వాక్యం ద్వారా అంటున్నారు. పాపం దైవజనులు ఎంతో కష్టపడి ఆదివారం ఆరాధన మానకూడదు, మీకు ఎన్ని పనులున్నా సరే, ఒకవేళ ఎక్కడికైనా వెళ్తే అక్కడన్నా సరే దేవుని మందిరానికి వెళ్ళండి, ఎక్కడ ఆదివారం ఆరాధన పోగొట్టుకోవద్దని చెప్తున్నా సరే ఇంకా కుర్చీలు ఖాళీగా ఉంటున్నాయంటే మరి ఎలాగండి? ఎంతమంది తెలుసుకుంటున్నారండి వాక్యాన్ని? ఏం నేర్చుకుంటున్నాం? నేర్చుకుంటే ధన్యులు అంటున్నాను వాక్యం సెలవిస్తుంది. మరి ఏం నేర్చుకుంటున్నామండి మనం? ఆదివారం ఆరాధన పోగొట్టుకోకూడదని ఎంత వాక్యం సెలవిస్తున్నారు. దేవుని వాక్యం మనకి దైవజనులు నేర్చుకుంటున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, అనేక సందర్భాల్లో వింటున్నాం. అయినా సరే ఆదివారం ఆరాధన మానేస్తున్నారు. భయం ఉందండి? ఏం నేర్చుకుంటున్నామండి మనం క్రైస్తవంలో ఉండి కూడా? నిజంగా బూతులు మాట్లాడకూడదని వాక్యం మనకు సెలవిస్తుంది. అయినా కోపంలో ఉద్రేకంలో మనం బూతులు మాట్లాడేస్తుంటాం, అలాగే అబద్ధాలు మాట్లాడేస్తుంటాం. అలాగే మన ప్రవర్తన, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని వాక్యం సెలవిస్తుంది. మన అయినా సరే మన ప్రవర్తన మార్చుకోవడం, నేర్చుకోవడం అంటే ఏంటంటే ఇవే కదా నేర్చుకోవాలి మనం. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు మనం ధన్యులు అండి. అప్పుడే పరలోక రాజ్యం చేయగలం. అవునా కాదండి? ఇవన్నీ నేర్చుకుంటున్నామా? నేర్పుతున్నారు కదా దైవజనులు ఎంతో కష్టపడి, వారాలకు 4 సార్లు నేర్పుతున్నారు ఏదో సమయంలో. ఏం నేర్చుకుంటున్నామండి మనం అసలు? దేవుని తప్ప ఏరే దేవుని పూజించరాదని ఎవరికైనా చెప్పగలుగుతారా క్రైస్తవులు? అసువార్తే చాలా చోట్ల ఇప్పుడు మత కళలో ఎక్కువైపోయింది. బంగ్లాదేశ్లో చూడండి, మత కల్లోలమైన ఒక రకమైన విప్లవం లేగదీశారు. ఎక్కడ పడితే అక్కడ విప్లవాలు తీసుకొస్తున్నారంటే దేవుని వాక్యం కొరువైపోయింది లోకంలో. నిజంగా దేవుని వాక్యం ఉంటున్నాం కానీ ఆయన కట్టడలను మనం నేర్చుకుంటలేదు. నేర్చుకోవాలండి వాక్యం ద్వారా. ఆయన కట్టడలు నేర్చుకోవాలి, దేవుని మంది భయభక్తులు నేర్చుకోవాలి. ఏమి నేర్చుకుంటున్నామండి మనం క్రైస్తవంలో ఉండి? మనం నేర్చుకుంటేనే కాదు ఎదుటి వారికి చెప్పగలం. మన ప్రవర్తన బాగున్న తర్వాత ఆటోమేటిక్గా అర్థంలాగా మనకు కనిపిస్తాం ఎదుటి వారికి. మనమే ఒకసారి మసిపూసిన అర్థంలా తయారైపోతే ఎదుటి వారికి మన మనసు ఎలా కనపడుతుందండి? లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం. ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోమంటున్నాడు దేవుడు ఈ మాట ద్వారా. ప్రార్థన ఎలా చేయాలనేదే ఈ సారాంశం. చదవండి అమ్మా. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయు నేర్పమని ఆయన అడిగాను. మరి నిజంగా ప్రార్థన చేయడం చాలా మందికి రాదండి. మనకు కూడా చాలా మందికి రాదు. దైవజనులు అంటుంటారు ప్రార్థన చేయడం నేర్చుకోండి, దేవునితో మాట్లాడటం నేర్చుకోండి అని దైవజనులు అనేక సందర్భాల్లో మన అనుకుంటారు. చెప్తున్నారా లేదా? ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి, ప్రార్థన నేర్చుకోండి అని అనేక సందర్భంలో మనకి దైవజనులు తెలియజేస్తూ ఉంటారు. చాలామంది ప్రార్థన చేస్తుంటారు. చూడండి ఎటువంటి ప్రార్థన చేస్తారంటే ఎవరిని విమర్శిస్తున్నట్టు కాదు కానీ అర్థం కాని ప్రార్థన చేస్తుంటారు. బిష రకరకాల భాషలతో కూడా ప్రార్థన చేస్తుంటారు. ఇలాంటి ప్రార్థన మనం వింటున్నామండి. ఎలాంటి ప్రార్థన చేయమన్నాడు దేవుడు? మనకి
దాని ముందు చూడొచ్చు, కానీ ఆమె టైం లేదు కాబట్టి వద్దు. ఎలాంటి ప్రార్థన నేర్చుకుంటున్నారండి అసలు? నిజంగా మన అర్పణ హృదయపూర్వకంగా ఉండాలండి. అంటే అర్పణ అంటే కానుకే కాదండి, మన ప్రార్థన కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలండి దేవుడికి ఏదైనా సరే. నిజంగా మరి కయ్యేను అర్పణ నచ్చలేదు, ఏబేలు అర్పణ నచ్చింది అని మనకు తెలుసు కదండి. మనం కూడా ఏబేలు అర్పణ ఎలా నచ్చిందో అటువంటి ప్రార్థన హృదయపూర్వకంగా దేవునికి మనం చేయాలండి. ప్రార్థన నేర్చుకోవాలండి. ప్రార్థన నేర్చుకోకపోతే నిజంగా క్రైస్తవ్యంలో మనం ముందుకెళ్ళాం. ఎందుకంటే దేవునితో మాట్లాడటమే నీకు రాకపోతే క్రైస్తవ్యంలో ఉండి మనం ఏం నేర్చుకుంటున్నామండి? ప్రార్థన చేయడం బాగా అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడితో అత్తమానం గడిపితేనే ప్రార్థన మనకి అలవాటు అవుతుంది. అందరూ కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయం ఆయన లక్షణములు నేర్చుకుందాం. ఈసారి మనం ఆయన లక్షణములు నేర్చుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. ఈ మాట అసలు ఈ మాట మనకు సెట్ అవుద్ది అసలు. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద. ఎవరి దగ్గర నేర్చుకుంటాడు? దేవుని యొద్ద. మనం ఇప్పుడు ఎక్కడున్నామండి? దేవుని యొద్ద ఉన్నాం, దేవుని దగ్గర ఉన్నాం. ఏం నేర్చుకోమంటున్నాడు ఆయన? సాత్వికుడు దీన మనసు గలవాడు మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎక్కడ ఉంటుందండి విశ్రాంతి? లోకంలో అసలు ఎక్కడ విశ్రాంతి ఉన్నదండి? అసలు ఎక్కడ విశ్రాంతి లేదు. ఆయన దగ్గర తప్ప ఎక్కడ విశ్రాంతి లేదు. నిజంగా దీన మనసు కలిగి ఉండమంటాడు ఆయన. సాత్వికం కలిగి ఉండమంటున్నాడు దేవుడు. ఆయన నిజంగా మనకి ఎన్ని రకాలుగా చూపించారు, తనని తాను తగ్గించుకున్నాడు. నిజంగా సైనికులు పట్టుకుంటాకు వస్తుంటే పారిపోకుండా నిలబడి ఇంకా తీసుకెళ్ళండి నా లొంగిపోయి, అలాంటి సాత్వికం ఎవరికి ఉందండి ఈ రోజుల్లో? అటువంటి సాత్వికం మన దేవుడు మనం నేర్చుకోమంటున్నాడండి. దీన మనసు కలిగి ఉండమంటున్నాడు, సాత్వికం కలిగి ఉండమంటున్నాడు. ఆయన లక్షణం ఎవరు నేర్చుకుంటారు? అసలు క్రైస్తవులో సాత్వికుడు కలిగిన ఎవరైనా క్రైస్తవులు ఉన్నారండి? అసలు మనలోనే ఉన్నాం. అసలు ఎక్కడ దాకా ఎందుకు? కానీ వాక్యం చదువుతాం, వింటాం, లేవు అంటాం తప్ప. కానీ అలాంటి లక్షణం నేర్చుకుందాం ఇక నుంచి అని అంటున్నారని అనుకున్నాం. లేదు, సాత్వికం లేదంటున్నారు. కలిగి ఉందామండి. ఎందుకంటే ఎప్పటికొకప్పుడు మనం మనసులో మార్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఒకలా ఉండకూడదండి. ఎప్పుడు ఒకప్పుడు మనం దేవుడి వద్ద పశ్చాత్తాపడి ఆయన దగ్గర మన పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది, మారు మనసు ఎప్పుడు పొందామో అప్పుడే మనలో సాత్వికం వస్తుందండి, దీన మనసు వస్తుంది. మారు మనసు లేనప్పుడు ఇవన్నీ రావండి మన మనసులోకి, అసలు రావు. ఈ లక్షణాలే ఉండవు మనకి. దేవుడు ఈ లక్షణాలు నేర్చుకోమంటున్నాడే. క్రీస్తుని పోలిని నడుచుకున్నాను పౌలు గారు అంటారు. అటువంటి దమ్ము ధైర్యం అంటున్నదండి. క్రీస్తుని పోలి నేను నడుచుకుంటాను అనగలమా మనం? ఎవరన్నండి? అనలేమండి. నిజంగా చెప్పాలంటే ఎప్పుడైతే పరిపూర్ణంగా మనలో మారు మనసు వస్తుందో అప్పుడే మనం ఈ మాట అనగలం, చెప్పగలం. అలాగే చివరికి వచ్చేస్తాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడైండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నా. నిజంగా యేసుక్రీస్తు వారు పొందిన శ్రమల కన్నా మన శ్రమలండి. అసలు చిన్న దొంగ నెత్తి మీద ఆడెత్తేనే కింద పడిపోతాం బగిలో. మరి ఆయన అంతటి సిలువను మోస్తే కొరడా దెబ్బలు తింటూ బళ్ళంతా పొడిపించుకుంటూ ఆయన ఎంత విధేయత చూపించారండి. ఎవరన్నా మనం కొడితే వెంటనే లాక్ కొట్టేస్తాం కదండి. అసలు కొట్టి బాబు నేను కొంచెం చంపిస్తామని ఎవరన్నా అసలు కొట్టిన ఇంకో చెంప మీద కూడా కొట్టి అంటాం మనం. అసలు అనే స్వభావం మనలో ఉందండి. ఈ మాట గాంధీ గారు నిజంగా పరిశుద్ధ గ్రంథం నుంచి చూసి నేర్చుకుని ఆయన అన్నారు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించి మాట. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా అలాంటి మహానుభావుడు కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి చూసే ఆ మాట ఆయన చెప్పారు. అందుకే అంత డెవలప్ అయ్యాడు. ఎవరైనా సరే అంత ఈ రూపంలో డెవలప్ అవ్వాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఆచరిస్తేనే డెవలప్ అవుతారు. దీనికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథాన్ని ఆచరించిన వాడు ఎవరన్నా సరే
పాతాళ లోకంలోకి వెళ్ళిపోతాడు ఎవడన్నా సరే. అదే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ఆచరించినట్లయితే నిన్ను దేవుడు ఉన్న స్థాయిలో నిలబెడతాడు. నిజంగా తగ్గించుకోవడం, దేవునికి లోబడి ఉండడం, ఉన్నతి నిజంగా అప్పుడే మనం ఉన్నత శిఖరాలకు అందుకోగలుగుతాం దేవుని దృష్టిలో. అలాగే చివరగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మరియు మీరు నా వలన ఎవరి వలనండి? దేవుని వలన మీరు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించురో, నా యందున్నట్లుగా ఏమి వింటురో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడేయుండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మన పితరులను చూసాం కదండి, ఎంతమంది ఉన్నారండి? చాలామంది ఉన్నారు, లెక్క నాకు తెలియదు కానీ ఎంతమంది ఉన్నారండి? అబ్రహాం గారు, దావీద్ గారు, ఇస్సాక్ గారు, మోషే గారు, గిద్యోన్ గారు, పౌలు గారు, ఇలా ఎంతోమంది భక్తులు ఉన్నారు కదండి. ఆ భక్తులు చూసినా మనం నేర్చుకోవాలి కదండి. నేర్చుకుంటున్నామా? అసలు భక్తుల గురించి మనం ఎన్నో సార్లు చూసాం, విన్నాం, దైవజనుల ద్వారా ఎన్నో మెసేజ్లు విన్నాం, కానీ భక్తులు చూసి కూడా నేర్చుకుంటుంది కదండి. మనం నేర్చుకుంటేనే ధన్యములు అని వాక్యం సెలవిస్తుంది కదండి మనకి. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములు కలుగుజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అంటే ఏంటంటే ఇది వాక్యానికి అర్థం. చాలా చోట్ల ఇప్పుడు రకరకాలైన బోధలు వస్తున్నాయి ఇప్పుడు, అవునే కదండి. అపోస్తుల బోధ మనం ఫాలో అవుతున్నామా, లేకపోతే ఇప్పుడు వచ్చి రకరకాల బోధ చెప్తున్న వాళ్ళ బోధలు ఫాలో అవుతున్నాం మనం? మరి ఈ ఇంకొకసారి వచ్చిన చదవమా, అక్కడ అందరూ కూడా శ్రద్ధగా వినలేదు ఈ మాట, మళ్ళీ అంటారు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకం. ఇప్పుడు అంతా ఎలా ఉంటుందంటే అండి, బైబిల్కి వ్యతిరేకముగా బోధ జరుగుతుంది. చదవమ్మా. భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. వారిలో నుండి తొలగిపోకూడదు. నిజంగా కొంతమంది చూడండి, రక్షణ ఎలాగిస్తున్నారంటే అసలు యేసుక్రీస్తుని మామూలుగా బాప్తిసం పొందక్కర్లేదు, అంగీకరించి చాలు బాప్తిసం పొందినట్టే. ఇటువంటి బోధలు ఏదనుకుంటున్నారా? మన కోటి వచ్చి మన పక్కన ఉంది కోటి, నల్లగొండ దారిన తర్వాత కోటిలో ఇటువంటి బోధ చేస్తున్నారు. రక్షణ భాగ్యం తీసుకోక్కర్లేదు, మీరు బాప్తిసం పొందక్కర్లేదు, అంగీకరిస్తే చాలు అంటే దీనికి ఏం చూపిస్తున్నారు? దీనికి ఏమొచ్చింది? దీనికి బైబిల్ నుంచి ఏం చూపిస్తున్నారో మీకు తెలియాలి. దొంగ అండి, దొంగ అంగీకరించాడు కదా, అది తీసుకొస్తున్నారు. అది తీసుకొచ్చి మీరు బాప్తిసం పొందక్కర్లేదు, నీటిలో మళ్ళీ మీ పాపాలను ఒప్పుకోక్కర్లేదు, నువ్వు ఒప్పుకుంటే చాలు, అంగీకరిస్తే చాలు అంటున్నారు. అటువంటి బోధ. అలాగే చాలామంది చిలకరింపు బాప్తిసాలు, ఇలా రకరకాలు. మారు మనసు ఏం పొందక్కర్లేదు, దేవుడు తెలుసుకుంటే చాలు. లేకపోతే ఈ మధ్యన డిబేట్ బాగా జరిగింది, స్వస్థతలు. మీ అందరికీ తెలిసిందే, కళ్ళు లేని తీసుకొచ్చి మంత్రాలు ఏదో భాషగా చదివేసి కళ్ళు తెరువు. అంతేగాని దేవుని తెలుసుకున్నాడా లేదా, మారు మనసు పొందాడా లేదా, అవి ఏమీ ఎవరికి కూడా అవసరం లేదండి. ఎవడు వాళ్ళనే మామూలు గుడ్డికి యాక్ట్ చేయమంటాం, ప్రజలను మోసం చేయటం, ఇటువంటి బోధలు మనం ఎన్ని చూస్తామండి. అదండి అపోస్తుల బోధ, అదే పరిశుద్ధ గ్రంథంగా చేసే బోధ. అటువంటి బోధ ఉందండి. అసలు ఏంటండి, ఆదివారం మానక కూడుకోవాలండి, అదేండి అపోస్తుల బోధ. ఆదివారం మానక కూడుకోవాలి, కానుకలు హృదయపూర్వకంగా అర్పించాలి,
రొట్టె ద్రాక్షరసం శరీరం తీసుకోవాలి, సంఘం సిద్ధపడి ఉండాలి ఆయన వచ్చేటప్పటికి. ఇదండి అపోస్తుల బోధ. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్న సమయం లేదు. ఇటువంటి నేర్చుకుంటున్నారండి. అసలు నేర్చుకుంటే ధన్యులు అని మరి వాక్యం సెలవిస్తుంది. మరి ఏం నేర్చుకుంటున్నారు క్రైస్తవులు? ఇటువంటి ఎవరన్నా నేర్చుకుంటున్నారా? ఇవి మనం నేర్చుకుంటేనండి దేవుని సంతోషపెట్టిన వారిని అవుతాం, లేకపోతే దేవుని బాధ పెట్టిన వారు అవుతాం. కాబట్టి అందరూ కూడా బైబిల్ నేర్చుకుంటూ దేవుడిని నిజంగా మనం ఆయన అడుగుజాడలో నడిస్తేనే ఆయన ఎప్పుడు కూడా మనం సంతోషపెడతాం. ఎందుకంటే ఇన్ని రకాల మీకు నేర్చుకోవాలి ప్రతి సందర్భం ఎందుకు చెప్పారు అంటే, నేటి క్రైస్తవులు వాక్యాన్ని వింటున్నారే తప్ప అది చెవుల ద్వారా వీళ్ళ హృదయంలోకి ఎవరికి వెళ్తలేదు. కాబట్టి ఎవరు కూడా ఏమి నేర్చుకుంటలేదు. ఇక నుంచైనా మీరు విన్నారు కాబట్టి, మీరు ఈ వాక్యాన్ని విన్నారు కాబట్టి నేర్చుకొని మీరు ఫలించి అనేకుల్ని ఈ వాక్యం ద్వారా ఫలింపజేయాలని ప్రభువుపేట మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి విలువైన సమయం ఇచ్చిన దైవజనులకి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.